హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు యండమూరి వీరేంద్రనాథ్ గారిచే రచింపబడిన రాక్షసుడు అనే కొత్త నవల స్టార్ట్ చేద్దామండి. అతడి కళ్ళలో ఒక శక్తి ఉంది. ప్రపంచంలో మరే కళ్ళకి లేని శక్తి అది. కేవలం అతడికి మాత్రమే ఉంది. అది మెస్మరిజము కాదు, హిప్నటిజము కాదు, కేవలం సాధన ద్వారా వచ్చిన శక్తి అది. సాధనంటే మళ్ళీ యోగము ధ్యానము కాదు. కష్టాలు, చుట్టూ ఉండే రాక్షస మనస్తత్వాలు, మోసం చేసిన మిత్రులు, ఆఖరి క్షణంలో ఆదుకున్న శత్రువులు, వాళ్ళ వల్ల అంగుళం దూరం వరకు వచ్చి వెళ్ళిపోయిన అపాయాలు, పస్తులున్న రోజులు, నిద్రలేని రాత్రులు అన్నీ కలిసి అతడికి ఆ శక్తినిచ్చాయి. ఒక్క నిమిషం మాట్లాడితే చాలు, ఆ మాటల్లో అవతలి వ్యక్తి బలహీనతని పట్టుకుంటాయి ఆ కళ్ళు. అదే వాటికున్న శక్తి. డబ్బు, స్త్రీ, దైవభక్తి, కీర్తికండూతి, జూదం, ప్రతి మనిషికి ఎక్కడో ఏ మూలో ఒక బలహీనత ఉంటుంది. దాన్ని సరిగ్గా పట్టుకుంటాయి ఆ కళ్ళు. ఆ తరువాత అతడు వాళ్ళకి కావలసింది వాళ్ళకిచ్చి, తనకి కావలసింది తను తీసుకుంటాడు. అతడిలో గొప్పతనం ఏమిటంటే అతడు అవతలి వారి బలహీనతను గుర్తించినట్లు చులకనగా మాట్లాడడు. అతడిలో ఇంకో గుణం కూడా ఉంది. అతడు నవ్వడు. అవును, అతడు నవ్వడు. అతడి జీవితంలో ఇంతవరకు ఎప్పుడూ ఒక్కసారి కూడా నవ్వలేదు. అతడి కోరిక ఒక్కటే, ఇంకా ఇంకా సంపాదించాలి, అంతే. అయితే అతడి ఆశయం సంపాదించడం కాదు, ఒకరిని సంతృప్తి పరచాలి. అలా సంతృప్తిపరిచి మరొకరి ఆచూకీ తెలుసుకోవాలి. అర్ధరాత్రి స్వేచ్ఛగా అరుస్తున్న కీచురాయి పక్కనే వచ్చిపడిన దబ్బుమన్న శబ్దానికి భయంతో మునగదీసుకుని ఆ చెత్త కుండీలో మరింత మూలక నక్కింది. ఆ కుండీ పక్కనే రెండంతస్తుల భవనంలో 5 నిమిషాల క్రితం ఒక 40 ఏళ్లావిడ చిరాగ్గా అటూ ఇటూ పచార్లు చేస్తుంది. ఆ గదిలోనే పక్కమీద ఒక స్త్రీ మెలికలు తిరుగుతోంది. పచార్లు చేస్తున్న స్త్రీ విసుగ్గా ష్, గొడవ చెయ్యకు అంటోంది. ఇదేమీ పట్టనట్టు ఒక రిటైర్డ్ నర్సు ఆ స్త్రీ కడుపు వత్తుతుంది. కాస్త నొప్పులు రాగానే ఆస్పత్రిలో చేర్పించి ఉంటే తన బాధ్యత తీరిపోయేది కదా, ఇలా ఎందుకు చేశానా అని బాధపడుతూ పచార్లు చేస్తుంది వార్డెన్. నర్సు నానా తిప్పలు పడుతుంది. పక్క వాళ్ళకి నిద్రాభంగం కలగకుండా ఆ అర్ధరాత్రి ప్రసవ వేదన పడుతుంది ఆమె. కాస్త మూలుగు బయటకొచ్చినప్పుడల్లా నోరు మూసుకో అని తిడుతుంది వార్డెను. కాస్త వయసు పైబడ్డాక వచ్చిన కాన్పు కదమ్మా, అంత త్వరగా అవదు అంటుంది నర్సు. వయసు పైబడే వరకు పెళ్లి చేసుకోకపోతే ఇంతే మరి, కసిగా అనుకుంది వార్డెను. ఆవిడకి పెళ్ళవలేదు కానీ ఆవిడ ఏ అంగానికి స్త్రీతత్వం లేకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు రాలేదు. లోపల శిశువు తిరగపడ్డట్టున్నాడు అంది నర్సు. వాడంత తొందరగా చావళ్లే, అబార్షన్ చేయిస్తేనే చావలేదు అంది కసిగా వార్డెను. అంతలో అప్పటి వరకు ఆపుకున్న దానిని మరి ఆపుకోలేనట్టు ఆనకట్ట తెగినట్టు ఒక కేక కాబోయే తల్లి నోటి నుంచి కీచుగా వెలువడింది. పుట్టకముందే తన మీద హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళని చూడటం కోసం కడుపులోనే విషం పెట్టి చంపేయటానికి ప్రయత్నం చేసినా చావని శిశువు బయటపడింది. భూమి మీద మొట్టమొదటిసారి గాలి పీల్చుకోవడానికి వచ్చిన ఏ శిశువుకైనా ఆహ్వానం పలుకుతూ జననమవ్వగానే ముక్కు శుభ్రం చేసి కడుగుతారు. కానీ ఇక్కడ అలాంటిదేదీ జరగలేదు. నర్సు యాంత్రికంగా పేగు కత్తిరించి ముడివేసింది. వార్డెను తొందరగా తొందరగా అని హెచ్చరిస్తూ ఉంటే మాయ కూడా బయటపడకముందే పిండం రూపాన ఉన్న ఆ మాంసం ముద్దని కిటికీలోంచి బయటకు విసిరేసింది. అర్ధరాత్రి స్వేచ్ఛగా అరుస్తున్న కీచురాయి పక్కనే దబ్బుమని వచ్చిపడిన శబ్దానికి భయంతో ఆ చెత్తకుండీలో మరింత మూలక నక్కింది. చూడ్రా, కళ్ళు సెదిరిపోవట్లేదు అన్నాడు గంగులు తేరనే చూస్తూ. తెరమీద శ్రీరాముడు రాక్షస సంహారం చేస్తున్నాడు. పక్కనే వానరులు అతడికి సాయపడుతున్నారు. 10 నిమిషాల తరువాత సినిమా పూర్తయింది. బయటకొచ్చి నడుస్తూ దారిలో అన్నాడు, మనం బాగా బతకాలంటే అట్టాటోడు పుట్టాల్రా. ఎట్టాటోడు? ఇప్పుడు చూసి అప్పుడే మర్చిపోయినావట్రా? మళ్ళీ దేవుడే పుట్టాలా? దేవదాసు మాట్లాడలేదు. అసలు మంచితనానికి ప్రపంచంలో ఇలువే లేకపోయిందిరా. పట్టపగలే దోపిడీలు, దొంగతనాలు, సీసీసి ఎదో బతుకంట, ఎదో బతుకు.
అసలు మడిసిగా పుట్టినందుకు ఎట్ట బతకాలరా? రాజాలా బతకాలి. అంతేగాని ఎప్పుడూ పక్కాడిని మోసం చేసుకుంటా బతుకుతారెందుకురా ఈళ్ళు? డబ్బు కోసం. పొద్దున్నుంచి సాయంత్రం వరకు కట్టం చేసుకుంటాం. మనం బతకట్లేదా? అందరూ అట్టా బతకరేంరా? అందరికీ నీలా కట్టపడాలన్న బుద్ధి ఉండొద్దా? బుద్ధి కాదురా, గౌరవం ఉండాలి. నీతి న్యాయం అంటే భయం ఉండాలే. అయి లేకే ఇట్ట పాడైపోతున్నారు జనం. గంగుల కంఠంలో బాధ కనపడింది. అంగీలోంచి బీడీ తీసి వెలిగించబోయి వీధి చివర్లో జనం ఉండడం చూసి ఆగిపోయాడు. ఇద్దరూ మొహమొహాలు చూసుకుని దగ్గరగా వెళ్ళారు. కుండీకి కాస్త దూరంగా జనం గుమిగూడి ఉన్నారు. అందరి దృష్టి కుండీ మీదే ఉంది. ప్రపంచంలోకి రాగానే జీవితంలో ఆ శిశువు యుద్ధం మొదలైంది. గట్టిగా ఏడవడం ద్వారా ముక్కుకున్న అడ్డు తొలగించుకుంది. అంత ఎత్తు నుంచి పడ్డా కింద ఎంగిలి ఆకులు ఉండడం వల్ల దెబ్బ తగల్లేదు. కుడికాలు మోకాలి కింద చీరుకుపోయిందంతే. క్రిస్మస్ రోజులవి. చలి దట్టంగా పేరుకుని ఉంది. పైన ఏ ఆచ్ఛాదనా లేకుండా 10 నిమిషాలు అలాగే పడి ఉంది ఆ శిశువు. ఆ తరువాత వచ్చిందో కుక్క. రక్తం అంటుకుని ఉన్న మాంసం ముద్దలాంటి ఆ శరీరాన్ని చూసి చొంగలు కారుస్తూ దగ్గరకు చేరింది. పళ్లతో పట్టుకోబోతుంటే ఆ శరీరం కొద్దిగా కదిలింది. దాంతో బెదిరి వెనక్కు తప్పుకుని పరీక్షగా చూసింది. మళ్ళీ ఆ ముద్ద కదలకపోవడంతో ధైర్యం తెచ్చుకుని మూతి ముందుకు చాపి ఆ వంటిని స్పృశించింది. దాంతో మళ్ళీ కదిలింది ఆ శరీరం. ఇలా 10 నిమిషాల పాటు కుక్కకి ఆ పసికందుకి మధ్య యుద్ధం జరిగింది. బ్రతకటానికి ఆ పిండం చేస్తున్న మూడో ప్రయత్నం అది. మొదటిది అబార్షను, రెండవది ప్రసవం. అంతలో సెకండ్ షో వదిలారు. మొదట ఎవరో ఒకరు చూశారు. 5 నిమిషాల్లో 10 మంది పోగొడ్డారు. కొంతమంది ఆడాళ్లను తిట్టారు. కొంతమంది మొత్తం మానవజాతినే తిట్టారు. మొత్తానికి ఎవరూ దగ్గరికి వెళ్ళలేదు. ఈ ప్రపంచంలో ఇంత మానవతారాహిత్యాన్ని అప్పుడే చూడడం ఇష్టం లేనట్టు ఆ పసిగుడ్డు ఇంకా కళ్ళు విప్పలేదు. నేనింకా బ్రతికే ఉన్నానన్నట్లు చేతులు మాత్రం అప్పుడప్పుడు కదుపుతుంది. ఆ సమయంలోనే అక్కడికి చేరారు ఇద్దరూ. విషయం తెలియగానే మరి ఆలస్యం చేయకుండా గంగులు అరెరే అనుకుంటూ కుండీ దగ్గరకు నడిచి పిల్లాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. ఇంత చలిలో మనమే ఇట్ట వణికిపోతున్నామే, అట్టాటిది పై గుడ్డ లేకుండా ఈ పసిగుడ్డు ఇట్ట పడి ఉంటే ఇంతసేపటి నుంచి చూస్తా ఉండటానికి మనసెట్ట ఒప్పిందయ్యా మీకు అని అక్కడున్న జనాన్ని ప్రశ్నించాడు. ఎవరూ మాట్లాడలేదు. తమని కాదు ఆ ప్రశ్న వేసింది అన్నట్లు చూపు మరల్చుకున్నారు. పదరా పోదాం. ఈ పిల్లాన్ని అర్ధోక్తిలోనే ఆపుచేశాడు దేవదాసు. మనం తీసుకెళ్తున్నాం. కల్లో గంజో మనతో పాటే తాగుతాడు. పాలిచ్చే తల్లి పొత్తిళ్లలోనే గింటేసింది కదరా. పాలియ్యలేకపోయినా నీళ్ళోసి పెంచుదాం. తమలో లేనిది ఇంకొకడిలో చూసి మనుషుల్లో మానవత్వం ఇంకా నశించనందుకు తమ జాతి పట్ల సంతృప్తిపడి మిగతా మనుషులు అక్కడి నుంచి కదిలారు. 2 నిమిషాల్లో ఒంటరి చెత్తగుండీ మిగిలింది. ఇంకో నిమిషం తరువాత మళ్ళీ ధైర్యం తెచ్చుకుని కీచురాయి తిరిగి అరవటం మొదలుపెట్టింది. చిన్న పాకలా ఉందది. పాకంటే పాక కాదు. ఒక పెద్ద సిమెంటు పైపు పక్కనుంచి కర్రలు పాతి కట్టిన కాన్వాసు గుడ్డ. దాన్నించి కిందకి గోనె సంచులు వేలాడుతున్నాయి. అంతే. దేవదాసు ఆ శిశువు శరీరాన్ని తుడవడానికి గుడ్డ తడుపుతూ మనమే తినడానికే లేదంటే మళ్ళీ ఈడేమిట్రా అన్నాడు విసుగ్గా. మనం ప్రతిరోజూ పాడతాం కదరా. రామనామము రామనామము రమ్యమైనది రామనామము అని. అందుకే ఆ రాముడే మన కోసం పంపిండు. ఇక మనకి ఈ 4 రోజులు పండగే అనుకో. అరెరే అదేట్రా, లేలే, తుడవకు ఆ వళ్ళు. వంటికి ఆ రక్తం అట్టా అంటుకుని ఉంటేనే మంచిది. ఇప్పుడే పుట్టిన బిడ్డ బాబూ. తల్లి పొరిట్లోనే చచ్చిపోయింది బాబూ అనొచ్చు. ఇంకా రక్తం కూడా ఆరలేదు చూడండి బాబూ అని చూపించొచ్చు అంటూ దగ్గరకు వెళ్ళి బొడ్డు దగ్గర వేలాడుతున్న పేగు పైకి లాగాడు. ఈ బొడ్డు కోసినోళ్ళు ఎవరో మనకు భలే సాయం చేశార్రా దాసు. మరీ మొదట్లోకి కోసేయకుండా 2 అంగుళాలు వదిలిపెట్టి కోశారు.
ఇదంతా పూర్తిగా ఎండడానికి ఎంత లేదన్నా నెల రోజులు పడుతుంది. ఈ నెల రోజులు మనకి పండగే. ప్రతిరోజు పొద్దున్నే ఈ బొడ్డు చివర కాసింత రక్తం పులిమితే సరి. ఇంకా బొడ్డూడని బిడ్డ బాబు అని అరవచ్చు. ఒరేయ్, ఈ పేగు కోసిన ముడి కాస్త ఇప్పరా. మరీ ఇంత గట్టిగా కట్టేస్తే పేగు తొందరగా ఎండిపోయి గాయం మానిపోద్ది. కాస్త కాస్త రక్తం వచ్చేలా సులభంగా కట్టు. అట్టా సూత్తావేట్రా. రాములోరే ఈయన్ని పంపిండ్రు. నే చెప్పలే, భగవంతుడి దయ ఉండాలే కాని మన అదృష్టం తిరిగిపోద్ది అని. సరిగ్గా 4 గంటల తర్వాత సూర్యుడు ఇంకా పైకి రాకముందే ఫుట్పాత్ మీద ఆ పసిగుడ్డుని పడుకోబెట్టి అరవటం మొదలుపెట్టాడు దేవదాసు. గంగులు ఊహించినట్టే జనం రియాక్షన్ కనపడింది. చచ్చిన శవాన్ని పడుకోబెట్టి అడుక్కుంటే జనానికి అలవాటైపోతుంది. పసికందు, అందులోనూ రక్తం ఆరని పసికందు. జనం సానుభూతి బాగా సంపాదిస్తున్నాడు. దానికి తోడు గంగులు దేవదాసుల అరుపులు. ఇప్పుడే పుట్టిన బిడ్డ బాబు, తల్లి చచ్చిపోయింది బాబు. మార్నింగ్ వాక్కి వచ్చిన వాళ్ళు, పాలకి బయలుదేరిన వాళ్ళు కూడా ఆగి డబ్బులు వేస్తున్నారు. ఇప్పుడే పుట్టిన బిడ్డ బాబు, పేగ్గూడా ఎండలేదు బాబు, చేతులు కూడా తెరుచుకోలే అనబోతూ ఆగి ఆశ్చర్యంగా చూశాడు. వాడంత హఠాత్తుగా అరుపులు ఆపుచేసేసరికి దేవదాసు కూడా ఆ శిశువు వైపు దృష్టి తిప్పాడు. తల్లి కడుపు నుండి బయటకొచ్చిన 2-3 నెలల వరకు ఎవరికీ తెరుచుకోని లేత గుప్పిళ్ళు ఆ శిశువుకు మాత్రం అప్పుడే తెరుచుకుని ఉన్నాయి. ఈ ప్రపంచం మీద కసి తీర్చుకోవడం కోసమా అన్నట్టు. లేత గులాబీ రంగు రోల్స్ రాయ్స్ కారు మీద చంద్రకిరణం అందంగా మెరిసి పక్కకు తప్పుకుంటోంది. అప్పటి వరకు వేగంగా వెళ్తున్న కారు కీచుమన్న శబ్దంతో ఆగింది. కారు మీద మెరిసిన కిరణమే చెత్తకుండీ మీద కూడా పడుతుంది, కానీ నిస్తేజంగా. అతడు కారులోంచి దిగాడు. దిగే ముందు కారులోనే కూర్చుని తనని ఎవరైనా అనుసరిస్తూ వస్తున్నారా అని పరికించి చూసి సంతృప్తి పడ్డాక దిగాడు. చీకట్లోనే కాదు, వెలుగులో కూడా అనుక్షణం అతడి ప్రాణం ప్రమాదంలోనే ఉంటుంది. ముఖ్యంగా లోహియా గ్రూపు నుంచి. అతడు కారు దిగి చెత్తకుండీ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. కొందరిలో అందముంటుంది, కొందరు బలంగా ఎత్తుగా ఉంటారు. కానీ అతడిలో ఆ రెండింటికన్నా మించినది చాలా తక్కువ మందిలో ఉండేది ఉన్నది. టీవీ. అది అతడి సీరియస్నెస్కి సరిగ్గా అతుక్కుపోయింది. అతడు తల పైకెత్తి పైనున్న కిటికీ వైపు చూశాడు. తలుపు మూసి ఉంది. అతడు కుండీ దగ్గర్నుంచి భవంతి దగ్గరగా వెళ్ళాడు. గేటు కూడా మూసేసి ఉంది. సెకండ్ షో వదిలేసి 2 గంటలు కావస్తున్న ఈ టైంలో దాని తలుపులు తెరుచుకుని ఉంటాయని అనుకోవడమే పొరపాటు. అతడు మళ్ళీ తలెత్తి ఆ కిటికీ వైపు చూశాడు. వస్తుంటే చెత్తకుండీలో రక్తం బొట్టులా ఎర్రగా ఏదో కనబడ్డది. అతని గుండె ఆగి కొట్టుకోవడం ప్రారంభమైంది. వడివడిగా అక్కడికి వెళ్ళాడు. ఎంగిలాకులో ఎండుమిరపకాయ. తన భ్రమకి తనే సిగ్గుపడ్డాడు. కాదు, సిగ్గు, భయం, నవ్వు, విషాదం ఇలాంటి భావాలన్నిటికీ అతడు అతీతుడు. తిరిగి కారు పోనిచ్చాడు. అరగంట తరువాత అతడి కారు ఒక విశాలమైన ఇంటి పోర్టికోలో ఆగింది. దూరం నుంచే దాని శబ్దం విన్న గూర్ఖా అది దగ్గరికి వచ్చే సమయానికి గేటు తీసి నమ్రతగా నిలబడ్డాడు. వరండాలోంచి నౌకరు పరిగెత్తుకు వచ్చి తలుపు తీశాడు. అతడు దిగాడు. వరండా అంచున వరుసగా కుండీలున్నాయి. పాలరాయి తెల్లగా మెరుస్తోంది. అతడు తలుపు తెరుచుకుని లోపలికి ప్రవేశించగానే వెనక డోర్ శబ్దం చేయకుండా మూసుకుపోయింది. క్రింద నేల మీద తివాచీ ఒక మంచు సముద్రంలా ఉంది. ఒక మూల క్రిమ్సన్ కలర్ సోఫాలున్నాయి. మరో మూల దాదాపు 50,000 రూపాయలు విలువ చేసే దంతంతో చేసిన విగ్రహం ఉంది. దానికున్న వెండి తాపడం కన్సీల్డ్ లైటింగ్లో అందంగా మెరుస్తోంది. పురాతనమైన ఇళ్లలో లాగా పైకప్పు 20 అడుగుల ఎత్తు ఉంది. అక్కడ అందమైన లతలు పెయింట్ చేయబడి ఉన్నాయి. సెంట్రల్లీ ఎయిర్ కండిషన్డ్ భవంతి అది. బల్ల మీద బంగారపు సిగరెట్ లైటర్ ఉంది. పక్కనే బంగారపు టిన్ ఉంది. కానీ అతడు చూస్తున్నది వాటిని కాదు, బల్ల చుట్టూ ఆందోళనగా కూర్చున్న 3 వ్యక్తుల్ని. అంత అర్ధరాత్రి వాళ్ళని అక్కడ అలా ముందు హాల్లో ఊహించని అతను తబ్బిబ్బయ్యాడు.
తండ్రి, తమ్ముడు, చెల్లి. అతడిని చూడగానే వాళ్ళ మొహాలు విచ్చుకున్నాయి. అప్పటి వరకు అతడి కోసం ఎదురుచూస్తున్నట్లు తండ్రి లేచి నిలబడి, నీకోసమే చూస్తున్నాం అన్నాడు. అతడు వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. మన కొంపల మీదకొచ్చే విషయం ఒకటి వచ్చిపడింది అన్నాడు తండ్రి ప్రారంభిస్తూ. నాకు తెలుసు. లేకపోతే మీరందరూ ఇలా నాకు ఈ అర్ధరాత్రి స్వాగతం పలకరు. ఏమిటి విషయం అని అడిగాడు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా కూతురి వైపు తిరిగి, ఇదే చేసిందంతా అన్నాడు తండ్రి. అతడు ఆమె వైపు చూశాడు. బిగుతైన పంజాబీ డ్రెస్లో ఇబ్బందిగా కదిలింది శ్యామ. అయినా అంత కళ్ళు మూసుకొని ప్రవర్తించడం ఎందుకు అన్నాడు తమ్ముడు. అతడి పేరు భరత్. అతడు విసుగ్గా సిగరెట్ వెలిగించుకుంటూ, విషయం చెప్పకపోతే ఎలా తెలుస్తుంది అన్నాడు. సాయంత్రం ఎవడో ఫోటోలు తెచ్చి ఇచ్చాడు. రేపొద్దున పేపర్లో రాబోతున్నాయట. ఈ రాత్రి తెల్లవారుజామున 4 వరకు మనకు టైం ఉంది. వాళ్ళకి కావలసింది ఇవ్వకపోతే 4కి ప్రింటింగ్లోకి వెళ్ళిపోతాయి. అది చెప్పి వెళ్ళిపోయాడు. ఏం ఫోటోలు? ఎవరూ మాట్లాడలేదు. ఏం ఫోటోలు? రెట్టించాడు. నీ చెల్లి ఎవరితోనో హోటల్లో. అతడికి అర్థమైంది. దీనికసలు బుద్ధి లేదు. అంత పబ్లిక్గా తిరగడం ఎందుకు? తండ్రి అన్నాడు. ఆ మాటలు పట్టించుకోకుండా అతడు తమ్ముడు వైపు చూసి, ఏవి ఆ ఫోటోలు అని అడిగాడు. జీకే వెంటనే కల్పించుకొని, వద్దు, నువ్వు ఆ ఫోటోలు చూడలేవు అన్నాడు చప్పున. తండ్రి ఆ మాట అనడంతో, నువ్వు ఆ ఫోటోలు చూశావా అని తమ్ముణ్ణి అడిగాడు. భరత్ తలూపాడు. చెల్లితో నువ్వు అన్నాడు. ఆమె మొహం ఎర్రబడింది. తలూపింది. తమ్ముడు చూశాడు. చెల్లెలు చూసింది. నేను మాత్రం చూడకూడదు. సభ్యత కాదు. అంత అసభ్యమైన ఫోటోలు మామూలు దినపత్రికల్లో ఎలా వేస్తారు అని అడిగాడు. ఆ పత్రిక ఎవరిది? లోహియా గ్రూపుది. అసభ్యమైన చోట నలుపు చేసి వివరాలు వ్రాస్తారు. మనం ఎలా కోర్టులో ప్రొసీడ్ అవుతాం? అంత అసభ్యంగా ఉన్నాయా ఫోటోలు? ఇక తప్పదన్నట్లు జీకే కవరు అతడి ముందు తోశాడు. అతడు ఫోటోలు బయటకు తీసి 1-2 చూసి లోపల పెట్టేశాడు. శ్యామాయే మగవాడిలాగా ఉంది. ఆ కుర్రవాడే కాస్త సిగ్గుపడుతున్నాడు. ఇద్దరి వంటి మీద నూలిపోగు లేదు. రూమ్లో కన్సీల్డ్ కెమెరా పెట్టినట్టున్నాడు భరత్ అన్నాడు. జీకే మళ్ళీ కూతురు వైపు తిరిగి, అంత హోటల్ రూమ్లకి వెళ్ళి బరితెగించాల్సిన కర్మ ఏం పట్టింది అని తిట్టాడు. వాళ్ళు ఏదో ఒక అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉండి ఉంటారు. ఇది దొరికింది అన్నాడు అతడు. ఆమె అతడి వైపు కృతజ్ఞతగా చూసింది. ఆ మాత్రం సపోర్ట్ ఇచ్చినందుకు. అతను లేచి నిలబడి వాచీ చూసుకున్నాడు. 4 అవటానికి ఇంకా 2 గంటలుంది. ఈ ఫోటో నెగిటివ్లు తిరిగి ఇచ్చేయడానికి వాళ్ళకి ఏం కావాలట? అక్కడున్న ముగ్గురు మాట్లాడలేదు. ఏం కావాలట? జీకే కొడుకు వైపు ఇబ్బందిగా చూసి, చాలా దారుణమైన షరతు పెట్టారు అన్నాడు. అతనికి విసుగేసింది. ఇటువంటి మెలోడ్రామాలు అంటే అతడికి చిరాకు. మనకెక్కువ టైం లేదు అన్నాడు. తొందరగా చెప్తారా అన్నట్టు. మన వంశగౌరవం నాశనం కాకుండా ఆపటానికి. ఆపటానికి? భరత్ లేచాడు. ఏమవుతే అదవుతుంది. మనం వాళ్ళ షరతులకి ఒప్పుకోవద్దు అన్నాడు. జీకే చిన్న కొడుకు వైపు ప్రేమగా చూశాడు. నేను అదే అంటున్నాను. ఇంతకీ వాళ్ళకి కావాల్సిందేమిటో చెప్పలేదు విసుగ్గా అన్నాడు అతను. చెప్పడానికి మనసు ఒప్పటం లేదు. కానీ చెప్పక తప్పదు. ఫోటోలు ఇవ్వటానికి షరతుగా వాళ్ళకి కావాల్సింది వాళ్లకు కావాల్సింది నువ్వే. ఊహించాను. ఇంతకన్నా పెద్ద భారం ఏముంటుంది? వెళతాను ముక్తసరిగా అన్నాడు. వాళ్ళ మొహంలో రెప్పపాటు వెలిగిన ఆనందాన్ని ఫ్లాష్ కన్నా వేగంగా అతని కళ్ళు పట్టుకున్నాయి. అయినా గమనించనట్టు నటించాడు. వద్దొద్దు, వాళ్లలోకి వెళితే ప్రమాదం. అయితే వెళ్ళొద్దా? ఓరగా చూస్తూ అన్నాడు. అమ్మో, రేపు నేను కాలేజీకి ఎలా వెళ్ళను అంటూ లేచి అతడి భుజం మీద తలపెట్టి, అన్నయ్య ప్లీజ్ అంది. అతను సుతారంగా, వెళతానులే, కంగారు పడకు అన్నాడు. పిస్టల్ తీసుకువెళ్ళు అన్నాడు భరత్. అతడింకా మాట్లాడవలసిందేమీ లేనట్లుగా ఫోన్ దగ్గరికి నడిచి డయల్ చేసి, లోహియా అన్నాడు. నీకోసమే చూస్తున్నాను అట్నుంచి వెంటనే వినిపించింది. అతడు ముక్తసరిగా నేను వస్తున్నాను అంటూ
ఫోన్ పెట్టేసి వాళ్ళ వైపు చూడకుండా బయటకు వచ్చాడు. వరండా మెట్లు దిగి కారు దగ్గరికి నడిచాడు. చర్చి గడియారం అప్పుడే 3 కొట్టింది. నగరం గాఢ నిద్రలో ఉంది. ఒక నిశాచరుడు దూరంగా సైకిల్ బెల్లు మోగించుకుంటూ వెళ్తున్నాడు. అతనికి పిస్టల్ తీసుకువెళ్తే బాగుంటుందేమో అనిపించింది. వాళ్ళ నుంచి రక్షించుకోవడానికి కాదు, వాళ్లలో చిత్రహింసలు పెట్టే సూచనలు కనబడితే ముందే ఆత్మహత్య చేసుకోవడానికి. అతడు కారు దిగి మళ్లీ మెట్లు ఎక్కాడు. అప్పటికే జీకే బెడ్రూంలో లైట్లు ఆరిపోయాయి. శ్యామ రూంలోంచి పాప్ మ్యూజిక్ సన్నగా వినపడుతుంది. అతను ఒకసారి బాధ్యత తీసుకున్నాక అందరూ రిలాక్స్డ్గా తమ తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. అతడు మాత్రం ఆ నిశిరాత్రి కార్లో ఒంటరిగా శత్రు శిబిరం వైపు వెళ్తున్నాడు. అతడు చేరవలసిన చోటుకి చేరేసరికి సరిగ్గా 3 అయింది. కారు శబ్దానికి వీధి కుక్క నిద్రలేచి మొరగటం ప్రారంభించింది. అతడి కారు రావడం చూసి దానికోసమే వేచి ఉన్నట్లు గూర్ఖా తలుపు తీసి నిలబడ్డాడు. అతడు కారుని పోర్టికోలో నిలిపాడు. వెంటనే దిగలేదు. తమ ఇంటి పోర్టికోలా లేదు. ఇది కాస్త విశాలంగా ఉంది. పూర్వీకులు కట్టించినట్లు ఎత్తుగా ఉంది. మెట్లు కూడా ఎత్తుగా ఉన్నాయి. అంతలో లోపల నుంచి ఎవరో రావటం కనిపించింది. లోహియా తాలూకు బాడీగార్డ్ దగ్గరగా వచ్చి తలుపు తెరవగానే అతను కారు దిగాడు. బాడీగార్డ్ చెయ్యి చాచి పిస్టల్ ప్లీజ్ అన్నాడు. లేదందామనుకున్నాడు. ఇవ్వకపోతే ఎలాగూ వెతుకుతారు. అందుకని మాట్లాడకుండా తీసి ఇచ్చేశాడు. ఆయియే సాబ్. నవ్వొచ్చింది. ప్రాణాలు తీసుకునే శత్రువుల మధ్య కూడా గౌరవ మర్యాదలు. ఇతడి యజమానే గాని ఆజ్ఞాపిస్తే మాఫ్ కీజియే సాబ్ అని తనతో అంటూ గుండెల్లో పొడుస్తాడు. మౌనంగా అతడు వెనకే నడిచాడు. ఇద్దరూ ఒక విశాలమైన హాలులోకి ప్రవేశించారు. మధ్య సోఫాలో కూర్చుని ఉన్నాడు లోహియా. అతని చేతిలో పిస్టల్ ఉంది. గుడ్ ఈవినింగ్ అన్నాడు. గుడ్ మార్నింగ్. లోహియా వాచి చూసుకుని నవ్వుతూ సారీ, గుడ్ మార్నింగ్ అన్నాడు. అతడు మాట్లాడకుండా ఎదుటి సోఫాలో కూర్చున్నాడు. లోహియా బాడీగార్డ్ వైపు తిరిగి నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు హిందీలో. బాబుగారు పిస్టల్ ఇస్తారు. వెళ్ళేటప్పుడు తిరిగి ఇద్దుగాని తీసుకో. ముందే తీసుకున్నాను సాబ్ అన్నాడు వాడు తన తెలివితేటలు ప్రదర్శిస్తూ. అది కాదు, ఇంకొకటి. వాడి మొహం కంగుతిన్నట్లు మారింది. అయోమయంగా చూశాడు. లోహియా తెలివితేటలకి ఆశ్చర్యపడుతూ అతడు తన మేజోడులోంచి రెండోది తీసి ఇవ్వగానే లోహియా తనది కూడా ఇచ్చేస్తూ మనం ఇక స్నేహ సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరపవచ్చననుకుంటా అన్నాడు నవ్వుతూ. అతను దానికి సమాధానం చెప్పలేదు. లోహియా అతడి దగ్గరగా వస్తూ ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నావో చెప్తావా అన్నాడు. ఆ అవసరం నాకు లేదు. నేను పిస్టల్ తెచ్చుకున్నది మీరు చిత్రహింసలు ప్రారంభిస్తే నన్ను నేను చంపుకోవడానికి అన్నాడు. లోహియా మొహంలో ఆశ్చర్యం గోచరించింది. నిన్ను చిత్రహింసలు పెట్టడమా? ఎందుకు? నువ్వు మా అందరికీ కావలసిన వాడివి అన్నాడు. అవును, అందరికీ కావలసిన వాడిని. దేశపు లార్జెస్ట్ సర్క్యులేటెడ్ ఇంగ్లీషు దినపత్రిక మీదవటం వల్ల కేంద్రం మీతో కోరుకుంటున్న సత్సంబాలని అడ్డంగా పెట్టుకుని దేశపు రాజకీయాల్ని ఒక ఆట ఆడిస్తున్న మీకు రాష్ట్ర స్థాయిలో సంతృప్తి చెంది అంతలోనే లక్షలు గడుస్తున్న నా తండ్రి జీకేకి మీ ఇద్దరితో సంబంధం లేకుండా కేవలం ప్రజల మూర్ఖత్వం మీద అంటే రేసులు, లాటరీలు, బలహీనతల మీద అంటే తాగుడు, చూదము వీటి మీద కోట్లు గడుస్తున్న వంకచక్క రామ్మూర్తికి అందరికీ కావలసిన వాడినే. అంతలో బేరర్ ట్రేతో రాయల్ సల్యూట్ బాటిలు 2 గ్లాసులు తెచ్చాడు. తీసుకో, ఉదయం చాలా ఫ్రెష్గా ప్రారంభమవుతుంది. వద్దు, రాత్రి ఫ్రెష్గా నిద్రపోవడానికి మాత్రమే తీసుకుంటాను నేను నీకు శత్రువును కాను. మనం తాగుతూ మాట్లాడుకోవచ్చు. అంత టైం లేదనుకుంటాను మీకు. మీ డైలీకి ఈ ఫోటోలు ప్రచురించడానికి టైం అయిపోయింది. అప్పుడే 3:30 కావస్తుంది. మీరిచ్చిన గడువు 4 వరకే. ఈ రోజు కాకపోతే రేపు ప్రచురించవచ్చు. ఏమో, రేపు మీ పత్రిక రాకపోవచ్చు. లోహియా మొహంలో నవ్వు మాయమైంది. ఎలా ఆగిపోతుంది అని అడిగాడు. ఫైర్ యాక్సిడెంట్ జరగవచ్చు, లేబర్ స్ట్రైక్ జరగవచ్చు అంటూ అతడు లేచాడు.
లేకపోతే లోహియా మరణానికి సంతాప సూచకంగా ఒక రోజు పాటు పత్రిక ఆగిపోవచ్చు అన్నాడు. లోహియా బిగ్గరగా నవ్వి గుడ్ గుడ్ అన్నాడు. అందుకే నువ్వంటే నాకిష్టం. మీ నాన్న నిన్ను సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు. నా దగ్గరికి వచ్చేయకూడదు. మీ నాన్న అయితే ఏముంది, రాష్ట్ర స్థాయే. నాతో అయితే దేశమంతా నీ పేరే మార్మోగేలా చేస్తాను. మిస్టర్ లోహియా, ఇదంతా ఆప్యాయత అని నమ్మటానికి నేను భరత్ని కాను. సమయం దొరికితే నన్ను ఖండఖండాలుగా నరికి పోగులు పట్టడానికి మీరు వెనక్కి తగ్గరని నాకు తెలుసు. అలాగే మా నాన్న తరఫున మిమ్మల్ని సర్వనాశనం చేయడానికి నేను ప్రతిక్షణం ఆలోచిస్తూ ఉంటానని మీకు తెలుసు. మనం ఇక ఈ హిపోక్రసీ మానేసి అసలు విషయానికి వద్దామా? లోహియ వెంటనే మాట్లాడలేదు. అతి కష్టం మీద తనని తాను కంట్రోల్ చేసుకుంటున్నాడని స్పష్టంగా తెలుస్తుంది. కాసేపటికి వెల్ అన్నాడు. ఆ ఫోటోలు నెగిటివ్లతో సహా తిరిగి ఇచ్చేయడానికి నా షరతుగా నేను నిన్ను శాశ్వతంగా కావాలనుకున్నాననుకో, మీ నాన్న ఏమంటాడు? అతడు కూర్చుంటూ తాపీగా సిగార్ వెలిగించి కూతురి ఫోటోలు మీ పత్రికలో వేసుకోండి అంటాడు. కావాలంటే మరిన్ని న్యూడ్ ఫోటోలు విదేశీ పత్రికలకు కూడా పంపమంటాడు అన్నాడు. అంతేకాని నిన్ను వదులుకోడంటావు. కరెక్ట్గా చెప్పావు. ఈ మాత్రం మీరు ఆలోచించి ఉండరని నేను అనుకోను కాబట్టి అసలు విషయం చెప్పండి. కొంచెం సేపు నిశ్శబ్దం. లోహియా లేచి వచ్చి అతని పక్కన సోఫాలో కూర్చుంటూ సరే, అసలు విషయానికి వద్దాం అన్నాడు. నీకు తెలుసు కదా, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సంబంధాలు అసలు బాగాలేవని. మన ముఖ్యమంత్రులైతే కేంద్రంలో ఉన్న పార్టీని తిట్టడం మానేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఏకంగా తిడుతున్నారు. మిస్టర్ లోహియా, హిపోక్రటిక్గా మాట్లాడవద్దని నేను ముందే చెప్పాను. 5 రూపాయల లాభం వస్తుందంటే మీరు దేశం కాదు కదా, ప్రపంచం విచ్ఛిన్నానికి కూడా వెనుతిరగరన్న సంగతి నాకు తెలుసు. నాకే కాదు, ఈ విషయం మీకు తెలుసు. కాబట్టి ఉపోద్ఘాతం మానేయండి. సరిగ్గా చెప్పావు అంటూ లేచి ఒక ఫైలు తీసుకుని అతడి దగ్గరకు వచ్చి తిరిగి కూర్చున్నాడు. ఇట్స్ ఆల్ బిజినెస్. నీకు హత్యలు చేయడం ఎలా బిజినెస్సో మాకు రాజకీయాలు అలా బిజినెస్. నువ్వు అన్నట్టు ఇట్స్ ఆల్ బిజినెస్. అతడు తలూపుతూ క్లుప్తంగా రాజకీయాల్ని హత్యలతో పోల్చడం నాకు సంతోషంగా ఉంది అన్నాడు. లోహియా ఆ మాటలు విననట్టు నటిస్తూ ఫైలు విప్పాడు. విప్పుతూ అన్నాడు, నీకు తెలియనిదేముంది? ఈ పార్టీని ఎలాగైతే అధికారంలో నుంచి పడగొట్టడం మా ఆశయం. అది తీరే వరకు విశ్రమించం. అందుకు ముఖ్యమంత్రి ఏం తప్పు చేస్తాడా అని వేచి ఉన్నాం ఇంతకాలం. ప్రజలకి మరీ మేలు చెయ్యాలన్న తపన ఇతడిది. సరిగా దాన్నే క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాము. అతడు వింటున్నాడు. కొద్ది రోజుల క్రితం ఒక సభలో మాట్లాడుతూ డాక్టర్లు మరింత శ్రద్ధతో పనిచేస్తే సామాన్య ప్రజానీకం సగం మంది రోగాల నుంచి బయటపడతారని ఒక మాట అన్నాడు. అతడే ఉద్దేశంతో అన్నా ప్రతిపక్షాలు మాత్రం దీన్ని బంబాట్ చేశాయి. డాక్టర్లు ఈ స్టేట్మెంట్కి సర్వత్రా నిరసన వ్యక్తం చేశారు. దీని మీద చాలా గొడవ జరిగింది. అదంతా పేపర్లో చదివే ఉంటావు. అవును, ఈ పేపర్లో పడినదంతా చదివాను అక్షరాన్ని ఒత్తుతూ అన్నాడు. దీని నుంచి బయటపడడానికి అతడు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇదిగో ఇక్కడే మేము ట్రిక్ ప్లే చేశాము అంటూ లోహియా నవ్వాడు. మన ముఖ్యమంత్రి లంచగొండి కాదు, కానీ అందరినీ తనలా ఉండమని శాసించలేడు కదా. అతడికి కావాల్సింది ఒక ముఖ్యమైన వ్యక్తిని మేము కొనేశాము. మీ తెలుగు వాళ్ళు భారతం చదువుతారో లేదో నాకు తెలియదు. ప్రతి వాళ్ళు తప్పక చదవవలసింది శల్య సారథ్యం. అతడి మాట విని ఒక కమిటీని నియమించాడు. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం గత 5 సంవత్సరాల్లో ఆసుపత్రుల్లో అవుట్ పేషెంట్ల సంఖ్య 3 రెట్లయింది. ఈ విషయం అసెంబ్లీలో ప్రకటించింది. తన అంతకుముందు సభల్లో చెప్పిన వ్యాఖ్యని సమర్థించుకుంటున్నాడు ముఖ్యమంత్రి. కానీ ఇక్కడే సరిగ్గా మా వలలో పడ్డాడు. రాయల్ సల్యూట్ గ్లాసులో ఉంపుకుంటూ అతను కొనసాగించాడు. ప్రజల అనారోగ్యానికి కారణం పాలకపక్షమే అన్న ఒక అనూహ్యమైన విషయాన్ని లిమ్నాలజీ డిపార్ట్మెంటు బయటపెట్టింది. వాళ్ళు చెప్పిందే నిజమై ప్రభుత్వం కానీ ఏ చర్య తీసుకోకపోతే హైదరాబాదులో 50 సంవత్సరాల తరువాత మనిషంటూ మిగలడు. వింటున్న అతను ఉలిక్కిపడ్డాడు. లోహియా ఫైలు ముందుకు తోస్తూ చెప్పాడు. హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్కి 1 సంవత్సరం పాటు వచ్చిన రోగుల్ని పరిశీలిస్తే
అందులో 90% ఈ క్రింది వ్యాధులతో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చారు. టైఫాయిడ్, కలరా, డయేరియా, మలేరియా, ఫైలేరియా. వీటన్నిటికీ కారణం ఒకటే, నీళ్లు. విజయవాడలో అయితే జాండీస్, తెలంగాణలో అయితే ఫ్లోరోసిస్. సంవత్సరం మీద సంవత్సరం ఈ రేటు దారుణంగా పెరిగిపోతుంది. యుద్ధ ప్రతిపాదిక మీద దీన్ని ఎదుర్కోకపోతే మనుషులు, ముఖ్యంగా బీదవాళ్ళు నల్లుల్లా మాడిపోతారు. ఇలా ఉంది ఆ రిపోర్టు. ఇదంతా చూసి మన ముఖ్యమంత్రికి హృదయం ద్రవించింది. ఎంత ఖర్చయినా సరే తను ఆంధ్రుల్ని రక్షించడానికి నిండు సభలో వాగ్దానం చేశాడు. ఈ సమస్యని కూలంకషంగా పరిశీలించడం కోసం అమెరికా నుంచి డాక్టర్ ఫాస్టస్ని పిలిపించారు. దీన్ని ఎలా ఎదుర్కోవాలో అతడు మన ప్రభుత్వానికి సలహా ఇస్తాడన్నమాట అంటూ లోహియా లేచాడు. కిటికీ దగ్గరకు వెళ్ళి బయట చీకటిలోకి చూస్తూ తాపీగా అన్నాడు, ఇక్కడి నుంచి నీ పని ప్రారంభం అవుతుంది. అతడు మన ప్రభుత్వానికి వారం రోజులు అతిథిగా ఉండి ఇచ్చే రిపోర్ట్లకు బదులు ఇదిగో ఈ ఫాల్స్ రిపోర్టు ప్రభుత్వానికి చేరాలి అంటూ వెనక్కి వచ్చి కవర్ అతడి ముందు తోశాడు. అతడు దాన్ని అందుకోకుండా ఇందులో ఏముంది అన్నాడు. ఈ నీటిలో డి ఆలం ఒక రకమైన పటిక. చాలా ఖరీదైనది కలపడం ఒక్కటే దీనికి పరిష్కారం అని చెప్పే రిపోర్టు ఇది. దీన్ని మేము తయారు చేశాము. కానీ డి ఆలం నీటిని కొంతవరకే శుభ్రపరుస్తుంది తప్ప పూర్తిగా కాదే. కానీ నాకున్నది అదొక్క ఫ్యాక్టరీనే అంటూ లోహియా నవ్వాడు. అతడికి అర్థమైంది. దారుణం, ఇది మహాదారుణం. కేవలం తన ఉత్పత్తి పెంచుకోవడానికి ఇంత పెద్ద నాటకం ఆడి పబ్బం గడుపుకోవడం. ఇది ఎక్కడ మునిగి ఎక్కడ తేలుతుంది? మనిషిని ఎక్కడికి తీసుకువెళుతుంది? డాక్టర్ ఫాస్టస్ బలహీనతలు ఏమిటో మనకు తెలియదు. అతను ఇక్కడ ఉన్న 10 రోజుల్లో ఎలా నువ్వు మేనేజ్ చేస్తావో నీ ఇష్టం. నాకు కావాల్సిందల్లా అతడు తన స్వహస్తాలతో ఈ రిపోర్టు మీద సంతకం పెట్టి ఇవ్వడం అంటూ ఒక రిపోర్టు అందచేశాడు. అలా పెట్టిస్తే డాక్టర్ ఫాస్టస్ రిపోర్ట్ని మా పత్రికలన్నీ, ముఖ్యంగా మొదటి పేజీలో ప్రచురిస్తాయి. బాగా పబ్లిసిటీ ఇస్తాయి. తరువాత ఏమవుతుందో తెలుసా? తెలుసు అన్నాడతను. ప్రజలకి ఆరోగ్యం సమకూర్చలేని ఈ ప్రభుత్వానికి తిరిగి ఓటు వేస్తారా? ప్రజలకి ఆరోగ్యం సమకూర్చలేని ఈ ప్రభుత్వానికి తిరిగి ఓటు వేస్తారా? ప్రజల కోసం డబ్బు ఖర్చు పెట్టలేని ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావటం మీకిష్టమేనా? వగైరా స్లోగన్స్ ఇస్తారు. మలేరియా వచ్చిన ప్రతివాడు, జాండీస్ వచ్చిన ప్రతి కుటుంబం ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి అని గోడల మీద వ్రాస్తారు. బ్రహ్మాస్త్రం కన్నా బాగా పనిచేస్తుంది. ముఖ్యమంత్రి డి ఆలం కొనాలన్న నిర్ణయం తీసుకుంటే మీకు వ్యక్తిగతంగా లాభం. వద్దన్న నిర్ణయం తీసుకుంటే మీ పార్టీకి లాభం. ఎలాగైతేనే మొత్తం మీద మీకే లాభం. గుడ్, సరిగ్గా అర్థం చేసుకున్నావు. ఫాస్టస్ ఎప్పుడొస్తున్నాడు? 15 రోజుల్లో. అతడు లేచాడు. నేను వెళ్ళొస్తాను. మరి ఈ పని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను. లోహియా మొహం విప్పారింది. జేబులోంచి కవర్ తీసి ఇస్తూ, ఇదిగో నెగిటివ్ల కవర్ అన్నాడు. నీ చెల్లెలిది. అప్పుడే ఎందుకు? నువ్వు ప్రయత్నిస్తే అది పూర్తి కాకుండా ఉండదు. నాకు ఆ నమ్మకం ఉంది. థ్యాంక్స్. ఆ కవర్ నాకు అవసరం లేదు. పని పూర్తి కాగానే మీరే చింపేయండి. నాకు ఆ నమ్మకం ఉంది అంటూ లోహియా ఇచ్చిన ఫాల్స్ రిపోర్ట్ కాగితాలు పట్టుకుని అతడు బయటకు నడిచాడు. గడియారం 4 కొట్టింది. చల్లటి గాలి రివ్వున వీస్తుంది. కారు స్టార్ట్ చేశాడు. జరిగినదంతా చెప్తే చెల్లి సంతోషిస్తుంది. తండ్రి సంతోషిస్తాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి. ఈ నవల కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావడానికి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.